ఇక్కడికి వచ్చిన ముస్లిం సోదరులకు అందరికీ ధన్యవాదాలు. ఫస్ట్గా ఈరోజు భారతదేశంలో ముస్లిం హక్కులను కాలరాయడం జరుగుతుంది బీజేపీ పార్టీ కేంద్రంలో. మరి అలాంటిది వక్స్ మాకు 1995లో రాజ్యాంగం చట్ట ప్రకారం ముస్లింల హక్కు అని చెప్పి ఇచ్చారు. మరి అటువంటి హక్కుని ఈరోజు భారతదేశంలో ముస్లిం వక్ఫ్ అంటే వక్ఫ్ స్థలాలంటే మసీదులకు, దర్గాలకు, ఆషఖానాలకు మరి ఇవన్నీ ఆ రోజు ఎందుకు సవరణ చేశారంటే మరి దీళ్లకు ముతవల్లీలు, ముజావర్లు మరి అనేక ఈ దర్గాలు, మసీదులు చూసుకునేదానికి ప్రత్యేకంగా కొంతమందిని పెట్టింటారు. దానికి ఆ భూమి చూసుకుంటూ వీళ్ళను మసీదులను, దర్గాలను చూసుకోవాలనే ఒక ఉద్దేశంతో ఆ రోజు మరి ముస్లిమ్స్కి ఇచ్చిన ఒక భూములు ఇవి. మరి ఇటువంటివి ఏది చేయాలన్నా ఈ భూములు ఏది కావాలన్నా అది ముస్లిం వరకే, ముస్లింలకే హక్కు ఉంటుంది భారతదేశంలో. కానీ ఇంకొకరికి దీని మీద ఎవరికి హక్కు ఉండదని ఈ భారతదేశం ముస్లిమ్స్ అంతా, ఆంధ్రప్రదేశ్ ముస్లిం అంతా మేము వ్యతిరేకిస్తున్నాం బిల్లును. మరి సవర్ణ బిల్లును ఈరోజు మరి నిన్న సుప్రీంకోర్టులో వైఎస్ఆర్ పార్టీ మరి నాయకులు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు బిల్లుని వ్యతిరేకిస్తూ ముస్లింలో చట్టం ముస్లింకే ఇవ్వాలనే ఉద్దేశంతో మరి కోర్టుని పిటిషన్ వేశారు. ఈరోజు ఏ పార్టీ అయినా పార్టీలకు అతీతంగా ముస్లిమ్స్కి పార్టీలకు అతీతంగా ముస్లిమ్స్కి ఎవరైనా కానీ అండగా ఉండి సాయం చేస్తే రేపు పొద్దున ముస్లిమ్స్లు కూడా మీకు అండగా ఉంటారని ఒకసారి ఈ సభాముఖంగా తెలుపుతున్నాం. మరి ఈరోజు ఈ భారతదేశంలో ముస్లింలకు ప్రతి పౌరసత్వంలో ప్రతి ముస్లింకు హక్కు ఉంది పౌరసత్వంలో. మరి ఆ రోజు బ్రిటిష్ కాలం నుంచి కూడా మనం ఒకసారి ఆలోచన చేస్తే ఈ రోజు వరకు 1947లో మనకు స్వాతంత్రం వచ్చినాక మరి బ్రిటిష్ వాళ్ళతో పోరాడిన కాడి నుంచి లెక్క వేసుకుంటే ఈ రోజు వరకు కూడా ముస్లింలు ప్రతి దాంట్లో పాల్గొని మరి ఎంతోమంది ప్రాణాలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. మరి